నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖమ్మం రుచులు. ఇవాళ మనం ఆనియన్ సమోసాని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఒక పలుచటి క్లాత్ పైన అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వేడి చేసిన నూనెను వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమంలో కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదే విధంగా పిండి అంతటిని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండి అంతటిని మెత్తగా కలుపుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక మూతని వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు అటుకులని, ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ కప్ తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. సమోసా షీట్స్ని అతికించుకోవటానికి ఈ పేస్ట్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన మైదా పిండిని తీసుకొని దాన్ని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఇలా 4 ఉండలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక దానిని తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. కొద్దిగా మైదా పిండిని చల్లుకుంటూ రోలర్తో వీటిని పల్చటి చపాతీలాగా రుద్దుకోవాలి. ఈ విధంగా తాలుస్తూ వీటిని పలుచటి షీట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఉండల్ని కూడా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా అన్నిటినీ పల్చటి షీట్స్ లాగా రుద్దుకున్న తర్వాత స్కేల్ వాడుతూ వీటిని స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిపోయిన పిండి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఉండలుగా చేసుకోవచ్చు. లేదా వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిప్స్ లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి లో ఫ్లేమ్లో ఈ షీట్స్ని 2 వైపులా కాల్చాలి. ఇవి లైట్గా వేడొచ్చిన తర్వాత పెనం మీద నుంచి తీసేయాలి. ఈ విధంగా మిగిలిన అన్ని షీట్స్ని కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్క షీట్ని 3 సమాన భాగాలుగా సమోసా తయారు చేసుకోవడానికి సరిపోయే విధంగా ఒక స్కేల్తో కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండటం వల్ల సమోసాలన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా కట్ చేసుకున్న వాటిలో నుండి ఒక షీట్ని తీసుకొని 2 చేతివేళ్లతో కోన్లాగా మడుచుకోవాలి. ఇలా కోన్లాగా చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన అటుకులు, ఉల్లిపాయల స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మైదా పేస్ట్ని విడిగా ఉన్న ఎడ్జ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడా గ్యాప్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని సమోసాలాగా ట్రయాంగిల్ షేప్లోకి చుట్టుకోవాలి. ఇలా ఎక్కడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా వీటిని చుట్టేయాలి. ఇదే విధంగా మిగిలిన షీట్స్ని కూడా సమోసాలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో సమోసాలకు సరిపోయే ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ వేడొచ్చిన తర్వాత సమోసాలను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి.
ఇలా 5 లేదా 6 సమోసాలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సమోసాలను ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సమోసాలని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే సమోసాలని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.